చూపిస్తున్నారు అంటే ఇంకా ఏమి మొదలవ్వని చోట లేదా అప్పుడే టెండర్లు పిలిచిన చోట అవినీతి అనే ముద్ర వేయడం, సరే ఇవాళ మునిగిపోయిందనే ముద్ర ఇంతకు ముందు వేసినవి. సో దీనికి 2 ఆప్షన్స్ ఉంటాయి పాల్గొట్టే గారు, మీరు చెప్పండి. ఒకటి, ఆయన ఏదో మాట్లాడుకుంటాడులే అని ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్ళడం, లేదు ఈ విష ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని స్ట్రాంగ్గా తిప్పికొట్టడం. ఏం చేయాలి? రిషి గారు 3 మాటలు. ఒకటి, ఇందాక మీరు మాట్లాడుతూ ఈ మార్నింగ్ వాక్ ఎమ్మెల్యే కేతిరెడ్డి గురించి చెప్పారు. అవును, అమరావతి మునిగిపోయింది, చేపలు పట్టాలన్నాడు, అక్కడ చేపలు పెంచుకోవచ్చు, అమరావతి క్వాంటమ్ వ్యాలీ కాదు, మేము అధికారంలో రాగానే చేపల మార్కెట్ పెడతామనని ఆయన మార్నింగ్ వాక్. నిజానికి ఆయన పేరు కేతిరెడ్డి కాదు, కోతిరెడ్డి. పోకిరి సినిమాలో కనుక ఆది గారు కనుక బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బె అని చెప్పిన బ్రహ్మానందం వెంటబడ్డట్టు ఈయన మార్నింగ్ ఒక లంగోటా వేసుకొని గన్మెన్ పక్కన పెట్టుకొని రంగురంగుల టీషర్ట్లు వేసుకొని మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటుంటాడు. అలా చేసి ఆఖరిగా నియోజకవర్గ ప్రజలు ఏంటంటే గుడ్ నైట్ చెప్పేశారు ఆయనకి అమరావతి తెలియదు ఎక్కడి నుండి. నాకు తెలుసు ఆ కేతిరెడ్డి అనే వ్యక్తికి అమరావతి ఎక్కడ ఉందో తెలియదు. అంటే ఆయన ఉండేది ఎక్కడ, ఆ నిందా ప్రచారం ఏంటి? రెండోది ఏంటంటే పాత సినిమాల్లో సూర్యకాంతం అని చెప్తున్న ఒక మహానటి గారు ఉన్నారు, అత్తపాత్రలు వేస్తుంది. కోడలను అల్లరి పెట్టడంలో ఆమె మించిన నటి లేదు. ఆమె సినిమాలు చనిపోతే ఈ చనిపోతున్నప్పుడు కోడళ్ళు వేధించింది కాబట్టి కలిసి స్వర్గానికి వెళ్ళబోద్దని కొడుకులందరూ కూడా అమ్మ నారాయణనమ్మ నారాయణనమ్మ అని అంటుంటారు. ఆమె నారాయణ అని అనటం రాదు, మాట పలకలేదు. ఆఖరికి ఏంటంటే తుది దశలో ఒక నార తెచ్చేసి కనీసం అది చూసి నారా అన్న పుణ్యం వస్తుందని చెప్పి చూపిస్తే ఆమె నారా అనదు, పీచు అంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిని అమరావతి అనడు. నిజంగా ఆయన అమరావతి అని కంటే వాళ్ళ అమ్మగారు ఆయన దగ్గరే ఉండేది. అమ్మ దూరం అయింది. ఆయన అధికారానికి రాకముందు అమరావతిని అమ్మానే పిలిచాడు, అధికారంలోకి రాగానే నీ అమ్మ అని పిలిచాడు. చెల్లెది కూడా దూరం అయింది. 3వ మాట చెప్తున్నానంటే, నిజం నిద్ర లేవకముందే అబద్ధం ఊరంతా తిరుగుతుందంటారు. కేవలం అబద్ధ ప్రచారాల మూలాన రాజకీయాలు చేస్తే బొడ్డ మునిగిపోతారే తప్ప యథార్థాలు ఉండవు. అంబటి రాంబాబు గారు ఎంత అంబా నరిసినా అమరావతి పనులు దౌడు తీస్తాయి. అసలు ఈ ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు అమరావతి జోలికి వస్తే ఆ పార్టీ బతకదు, ఆ నాయకులకి భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా అది రైతుల భాగస్వామ్యంతో ఏర్పడ్డ రాజధాని. సిగ్గున్నోడు ఎకరం ఇవ్వాలి, సెంటు భూమి ఇవ్వలేనోడు, అమరావతిలో స్థానం లేనోడు నిందలేయటం అంటే ఏంటి సార్? అది అసలు అమరావతి మీద నిందలేయటం ఏంటండి? ఇప్పుడు రాజకీయాలే చెయ్యాలి కానీ వరదలు వస్తున్నాయి, ఉప్పని వస్తున్నాయి. మా బొత్స సత్యనారాయణ గారికి వయసు పెరిగింది, అంబటి రాంబాబు గారికి తల మీద ఇంట్రుకలు నరిసిని, మా టీవీ ఛానల్లో కూర్చున్న ఆయనకి ఏమంటే ముఖ్యమంత్రి గారు నులక మంచం మీద కూర్చోకూడదా? రిషి గారు ఏ చాలగట్ట దగ్గర రైతు వారీగా ఉపన్యాసం చెప్పకూడదా? ఏం నిందా ప్రచారం అండి? దీన్ని రాజకీయాలు అంటారా? అంటే అట్లా కదా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు జనాల్లోకి ఎప్పుడు రాలేదు కదా, బహుశా అందుకనే అన్నారేమో. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారండి, రైతులతో కలిసి తిరుగుతూ ఉంటుంటారు. హోందాగా ఉండాలి రాజకీయాలు. లేకి రాజకీయాలు చేసుకొని ఏదో వరదలు వస్తున్నాయి చేపలు పట్టుకుని అంటే ఏ ప్రాంతాన్ని అవమానిస్తారు మీరు? చాలా చాలా డెరిగేటివ్ అండ్ వెరీ డెరిగేటివ్. ఏమొస్తుంది? అమరావతి, నేను అమరావతి ఉండే, నేను చేపలు పట్టుకోవాలా? కేతిరెడ్డి నువ్వేం పట్టుకుంటావు? ఒక ప్రాంతాన్ని అవమానించడం అంటే, ఈ రోజున మేము రాయలసీమను గౌరవిస్తున్నాం, ఉత్తరాంధ్రను గౌరవిస్తున్నాం, అది రాష్ట్రానికి సంబంధించిన రాజధాని అని చెప్పి చెప్తున్నాం. ఈ రోజున ఉత్తరాంధ్రలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఎక్కడుందండి? రాయలసీమలో లేదండి. శ్రీ సిటీ ఎక్కడుందండి? తిరుపతిలో లేదండి. కియా మోటార్ ఎక్కడుందండి? రాయలసీమలో లేదండి. రాయలసీమకి ప్రాజెక్టులు లేవండి. ఉత్తరాంధ్రకి మొన్నే కదా TCL ప్రాజెక్టు మాట్లాడుతుంది. ఏ మధ్యాంధ్రకి అమరావతి ఉండొద్దండి? ఏ ఒక కాదు పని, ఒక అభివృద్ధి పనులు జరగొద్దండి?